యమధర్మరాజు కాకికిచ్చిన వరమేంటో తెలుసా? దేవతలందరితో కలిసి మరుక్త భూపతి చేస్తున్న యజ్ఞానికి రావణుడు వచ్చి తనతో యుద్ధం చేయమని సవాలు చేశాడు. రావణుడి రాకను దూరం నుంచి గమనించిన ఇంద్రుడు నెమలిగాను, యముడు కాకిగాను, కుబేరుడు తొండగాను, వర్ణుడు హంసగాను మారిపోయారు. అప్పుడు సంవర్తుడనే యజ్ఞ బ్రహ్మర్షి యజ్ఞయాగాలు, పూజలు, వ్రతాలు చేసేవారు రాగద్వేషాలకి అతీతంగా ఉండాలని, దేవుడిపై భక్తితో అస్సలు కోపం రాకూడదని చెప్పడంతో మరుక్త భూపతి రావణుడితో యుద్ధం చేయనన్నాడు. రావణుడు తనని తానే విజేతగా ప్రకటించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో దేవతలందరూ తమ యథా రూపంలోకి వచ్చారు. ఆ సమయంలో యముడు కాకి రూపంలోకి మారి మళ్ళీ తన యథా రూపంలోకి వచ్చాక కాకికి ఒక వరం ఇచ్చారు. చనిపోయిన తర్వాత నరకానికి వచ్చే వారందరూ ఆకలితో అలమటిస్తూ ఉంటారు. కాబట్టి భూలోకంలో ఉన్న వారి సంతానం కాకికి అన్నం పెట్టి తృప్తిపరిస్తే నరకంలో ఉన్న వారి పితృదేవతలకి ఆకలి తీరుతుందని వరం ఇచ్చారు. అందుకే మన పెద్దలు మనం తినే ముందు ఒక ముద్ద పక్కన పెట్టి అది కాకికి పెట్టమంటారు. మీకు కానీ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టి, అంతేకాదు ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ప్రహా ఫ్యాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.